యేసు అక్కడ లేడు. ఎక్కడ లేడు? ఆయన సమాధిలో లేడు. ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన విశ్వాసానికి ఒక పరిపూర్ణమైన పునాది అర్థం ఏంటంటే ఖాళీ సమాధి. ఏంటి? యేసు సమాధి కాదు, ఒకరోజు మన సమాధి కూడా ఖాళీ అయ్యేది అనేదే మన విశ్వాసం. అందుకే ఆయన నమ్మాం. ఈయన అందరిలాంటి కాదు, ఆయన ఒక ఇన్కార్నేషన్, ఒక అవతారం కాదు. ఆయనగా వచ్చాడు, ఆయనగానే వస్తాడు మళ్ళా. ఆమేన్. ఇంకొకలాగా రాడు, ఇంకొక విధానంలో ఆయన రాడు. ఆమేన్. అయితే మన విశ్వాసము ఆయనలో ఏ స్థాయిలో దినదినము అభివృద్ధి చెందుతుంది అనేది ఎప్పుడు మనం పరీక్షించుకోవాల్సిన ఒక విషయం. ఆమేన్. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 15:1 చదవలేదు. నేను వాక్యం చదవడం మన ఉదయం నుంచి అన్నాను కదా. అక్కడ అన్నాడు, నేను తెలిపిన సువార్తను, నేను చెప్పిన ప్రకటించిన సువార్తను మరలా మీకు తెలుపుచున్నాను అన్నాడు. ఆల్రెడీ చెప్పిన దాన్ని మరలా చెప్పుచున్నాడు అన్న, ఆ విషయాన్ని తెలుపుచున్నాడు. ఎందుకంటే అది హృదయాన్ని ఇంకా తాగల. వార్త ఏం లేదు, వార్త, దుర్వార్త, సువార్త, ఈ మూడు. దుర్వార్త, సువార్త అనేవి అవి ఒక రూపాంతరం చెందుతున్నాయి. ఎక్కడి నుంచి అంటే వార్తల నుంచి. ఒక వార్త మనకు తెలిపినప్పుడు మనకి కన్నీళ్ళు వస్తే సంథింగ్ అదే దుర్వార్త. అది మనకు ఆనందాన్ని కలిగిస్తే అది సువార్త. ఈ రెండు జరగకపోతే అది వార్త అంతే. అది ఏం పని చేయాలి మనిషిలో కానీ హృదయంలో కానీ ఎక్కడైనా. ఆమేన్. కనుక కొరింథీ సంఘంలో అటు మార్పు కలగక మొదటి పత్రిక అంతా వాళ్ళని హెచ్చరించిన పత్రిక కనుక 15లో ఆ మాటని ఫస్ట్ చరణంలోనే, ఫస్ట్ వర్షంలోనే దాన్ని మెన్షన్ చేశాడు. నేను చెప్పిన సువార్తని మరలా మీకు తెలియపరుస్తున్నాను. ఆమేన్. అలాగనే ఈ యొక్క సాయంకాలపు సమయాన్ని మీ అందరికీ తెలియపరుస్తుంది ఏంటంటే శిలువ ధ్యానము మన అనుభవం అవ్వాలి. ఆమేన్. ఏమవ్వాలి? మన అనుభవంగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా.